ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మేఘనీ నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ఇక బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం చెట్టును ఢీకొట్టి జనావాసాలపై పడిపోయింది. ఇక అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ అయింది. ఇక మధ్యాహ్నం 1:17 ఫ్లైట్ టేకాఫ్ అయిందని ఎయిర్ ఇండియా వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. విమాన ప్రమాదంలో భారీ సంఖ్యలో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఇక అలాగే అటు సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు 7 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది స్పాట్ కు చేరుకుని క్షతగాత్రులను అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఆస్తి ప్రాణ నష్టం సంభవించినట్లు అనుమానిస్తున్నారు. ఇక విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించారు. గుజరాత్ సీఎం కు ఫోన్ చేసి ప్రమాద వివరాలు ఆరా తీశారు. ఇక మరోవైపు హుటాహుటిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పాట్ కు బయలుదేరి వెళ్లారు. అటు ప్రమాద సమయంలో ఫ్లైట్ లో మాజీ సీఎం విజయ్ రూపాని ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో ఢిల్లీ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు అశోక్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు అశోక్. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మెగాన్ గుజ్సెల్ విమానాశ్రయ సమీపంలో ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన AI-171 విమానం పగులిపోయింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా టేకాఫ్ సమయంలో ఫ్లైట్ కూలినట్టు అధికారులు వెల్లడించారు. సివిల్ ఆసుపత్రి సమీపంలో పెద్ద చెట్టును దిక్కుని జనాల పడినట్లు ఒక్కసారిగా కూలిపోయింది. సో దీంతో అప్రమత్తమైన మెగానీ గుజ్సెల్ ఎయిర్పోర్ట్ అధికారులు అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు. దీంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని BSF, NDRF సిబ్బందితో చేరి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే కూలిపోయినప్పుడు ఫ్లైట్ లో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మెగానీ గుజ్సెల్ విమానాశ్రయానికి పెద్ద ఎత్తున అంబులెన్స్ కూడా చేరుకున్నాయి. ఈ మేరకు క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం దగ్గరలోని అందుబాటులో ఉన్న ఆసుపత్రి గుర్లా తరలిస్తున్నారు. ప్రమాదంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనేది ఇంతవరకు తెలియదు. ఎంతమంది గాయాలనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. సో అదేవిధంగా విమానాశ్రయంలో మాజీ గుజరాత్ సంబంధించిన ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం విజయ్ రూపానీతో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఫ్లైట్ లో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నట్టు, అందులో విజయ్ రూపాని కూడా తీవ్ర గాయాలైనట్టు కూడా సమాచారం ఉంటుంది. ఇంకా ఆయన అంటే గాయాలు మాత్రమే అయినట్టు తెలుస్తోంది. ఇంకా విషయాలు తెలియాల్సింది. ఇది ఒక ఘోర విమానం అని చెప్పుకోవచ్చు, ఘోర విమాన ప్రమాదం అని చెప్పుకోవచ్చు. టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే జనావాసాల మధ్యలో ప్రోగ్రాం జనాల్లో కూడా అక్కడ స్థానికులు కూడా కొంతమంది చనిపోయినట్టు తెలుస్తుంది. 242 మంది ఉన్నారు. ఇంకా ఎంతమంది చనిపోయారని మాత్రం ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దీనిపైన అమిత్ షా కూడా స్పందించారు. స్థానిక ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో సో ఆయన సంఘటనా స్థలానికి వెళ్లి చూడాల్సిందిగా ఆయనకు సూచన జారీ చేశారు. సో దీనిపై ఎప్పటికప్పుడు ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా పరిశీలిస్తున్నారు. సంఘటనా స్థలానికి కూడా ఆయన చేరుకుంటున్నారు. సో దీనిపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓవరాల్ గా ఇది ఒక ఘోర ఘటన అని చెప్పుకోవచ్చు. దీని వెనుక ఏదైనా కుట్రకోణం అనే దాంట్లో కూడా పోలీసులు స్థానిక ఎంక్వైరీ చేసి పెడుతున్నారు. సో ఓవరాల్ గా 242 మెంబర్స్ లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది గాయాలనేది మాత్రము మరి కాస్త మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అశోక్.
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మేఘానీ నగర్ ఘోడాసర్ క్యాంపు ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ఇక బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం చెట్టును ఢీకొట్టి జనావాసాలపై పడిపోయింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ అయింది. ఇక మధ్యాహ్నం 1:17 ఫ్లైట్ టేకాఫ్ అయిందని ఎయిర్ ఇండియా వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రమాదం తర్వాత ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. విమాన ప్రమాదంలో భారీ సంఖ్యలో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. అటు సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు 7 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది స్పాట్ కు చేరుకుని క్షతగాత్రులను అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఆస్తి ప్రాణ నష్టం సంభవించినట్లు అనుమానిస్తున్నారు. ఇక విమాన ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఇక గుజరాత్ సీఎం కు ఫోన్ చేసి ప్రమాద వివరాలు ఆరా తీశారు. మరోవైపు హుటాహుటిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పాట్ కు బయలుదేరి వెళ్లారు. ఇక అటు ప్రమాద సమయంలో ఫ్లైట్ లో మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మేఘనీ నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ఇక బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం చెట్టును ఢీకొట్టి జనావాసాలపై పడిపోయింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ అయింది. ఇక మధ్యాహ్నం 1:17 ఫ్లైట్ టేకాఫ్ అయిందని ఎయిర్ ఇండియా వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రమాదం తర్వాత ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. విమాన ప్రమాదంలో భారీ సంఖ్యలో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. అటు సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు 7 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నాయి. ఇక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది స్పాట్ కు చేరుకుని క్షతగాత్రులను అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఆస్తి ప్రాణ నష్టం సంభవించినట్లు అనుమానిస్తున్నారు. అలాగే విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించారు. గుజరాత్ సీఎం కు ఫోన్ చేసి ప్రమాద వివరాలు ఆరా తీశారు. మరోవైపు హుటాహుటిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పాట్ కు బయలుదేరి వెళ్లారు. అటు ప్రమాద సమయంలో ఫ్లైట్ లో మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మేఘనీ నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. బోయింగ్ 787 డ్రీమ్ లైన్ విమానం
చెట్టును ఢీకొట్టి జనావాసాలపై పడిపోయింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ అయింది. ఇక మధ్యాహ్నం 1:17 ఫ్లైట్ టేకాఫ్ అయిందని ఎయిర్ ఇండియా వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రమాదం తర్వాత ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. విమాన ప్రమాదంలో భారీ సంఖ్యలో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు 7 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఇక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది స్పాట్ కు చేరుకుని క్షతగాత్రులను అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఆస్తి ప్రాణ నష్టం సంభవించినట్లు అనుమానిస్తున్నారు. అలాగే విమాన ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఇక గుజరాత్ సీఎం కు ఫోన్ చేసి ప్రమాద వివరాలు ఆరా తీశారు. అలాగే మరోవైపు హుటాహుటిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పాట్ కు బయలుదేరి వెళ్లారు. ఇక అటు ప్రమాద సమయంలో ఫ్లైట్ లో మాజీ సీఎం విజయ్ రూపాని ఉన్నట్లు తెలుస్తోంది.